ఓం దివ్య మంత్రాలు చెప్తున్నాం. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతి శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతి శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతి శ్రీ వేద దిగంబరాయ. ఓం నమో భగవతే శ్రీ వేద దిగంబరాయ. శ్రీ గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం గురుదేవ్. మనం ఈరోజు నుంచి ఒక దివ్య కార్యక్రమం, దివ్య సత్సంగ్
మనం నిర్వహించుకోబోతున్నాం. సాయి కృపతో, సద్గురు కృపతో మన గురుదేవులు శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజు వారి కృప, ప్రధానంగా సాయినాథుడు చక్కగా కొలువై పక్కనే నాకు తోడుగా నీడగా లోపల బయట చుట్టూ ఉండి నడిపిస్తున్న ఆ సాయి యొక్క ప్రేరణ, అనుగ్రహం చాలా గొప్ప. ఊహించనిది ఏమిట్రా అంటే, షిరిడి నేల మీద షిరిడి గ్రామంలో ఉండి ఈరోజు సాయి వాక్కులను, సచ్చరిత్రను మనం సత్సంగంగా ప్రారంభించుకునే అవకాశం. ఇది నేను అసలు ప్లానింగ్ లేదు నాకు. ఏదో ఒక కార్యక్రమం మీద వస్తానని తెలుసు, కానీ ఈ సచ్చరిత్ర పారాయణ మనం జరుపుకుందాము అనే ఆలోచన ముందులో లేదు. హఠాత్తుగా 2 రోజుల ముందే ప్రోగ్రాం 10 రోజుల ముందు నిర్ణయమైంది. 2 రోజుల ముందు సచ్చరిత్ర ఎందుకు చెప్పుకోకూడదు? కొన్ని సంవత్సరాల పాటు మనం ఇంటింటికి తిప్పుకుని ఇంటింట్లో చెప్పుకుంటూ సప్తాహాలు చేశాం, సత్సంగాలు చేశాం. లలితపీఠం వంటి గొప్ప స్థానాలలో సాయి వాక్కులు మనం పంచుకున్నాం. మళ్ళీ కొన్ని సంవత్సరాలు, దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మళ్ళీ ఆ సాయిని మళ్ళీ తలుచుకుందాం అనే సంకల్పం రావటం ఆయన ఇచ్చాడు. ఇచ్చిన ఆయన స్థానం కూడా ఆయనే నిర్ణయించేశాడు కాబట్టి రాగలిగాను ఇక్కడికి. పైగా నాకు బాగా ఆప్తులు, నాకు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ గారి శిష్యులు శ్రీ శర్మ గారు మనందరికీ పరిచయమే. వారు బోధనలో అక్కడ ముందు ఇక్కడ సత్సంగాలు చేసి సాయినాథుడు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ శరత్ బాబూజీ గారి శిష్యుల స్థానం ఇక్కడ. సద్గురు రెసిడెన్సీ, చరణ రెసిడెన్సీ అనే పేరుతో ఉన్న స్థానంలో కూర్చుని, వారి చరణాల దగ్గర కూర్చుని మనం ఈరోజు ఈ గ్రంథాన్ని అందరికీ చూపించేద్దాం. కొంతమంది తెలియకపోయినా శ్రీ సాయి సచ్చరిత్ర దబోల్కర్ గారు రచించిన మూల గ్రంథం నుంచి నా జ్ఞాన గురువులు అచలానంద సరస్వతి మహారాజు వారు అనువాదం చేసి నాకు ఎంతో ఇష్టంగా, నాకు ఒక బహుమతిగా, నీ జీవితాన్ని ఉద్ధరించుకోవటానికి నీకు ఇది ఆధారం అవుతుంది నాన్న అని సర్వహక్కులు వారు అనువాదం చేసి దగ్గర దగ్గర 6-7 ప్రింట్లు జరిపిన తరువాత ఇక మన వేద ఫౌండేషన్కి వారు హక్కులు ఇచ్చి, అంటే హక్కులంటే దీన్ని మీరు వినియోగించుకుంటూ ఇంకొకరికి పంచండి అనే బాధ్యతను కూడా మనకు అందించారు. ఆ రకంగా మనం చెప్పుకుంటూ వచ్చాము. ఈ రోజు నుంచి కొత్తది, నాకేదో కొత్తగా సాయి దగ్గరకు వచ్చినట్టు, కొత్తగా బాబా వాక్కులు వినబోతున్నాను అనే ఒక చక్కటి తపన నాలో ప్రారంభమైంది. కన్నీళ్లు కూడా వచ్చాయి మొన్న రోజు తలుచుకుంటే. ఎస్, ప్రారంభం చేస్తాను. సాహసమే అవ్వచ్చు, ఎందుకంటే ఇందులో ఉన్న వేదాంత సారం, వేదాంత రహస్యాలు అచలానంద గారు చక్కగా మనకు అందించారు. వాటిని తెలుసుకోవటం, మళ్ళీ ఒక్కసారి గుర్తించుకుంటూ మనం ముందుకు వెళ్ళటానికి నేను పాత్రగా, పారాయణగా, విశ్లేషణగా, ఎక్కడ ఏది అవసరమో దాన్ని వారు పలికిస్తారు. వాటిని మనం చెప్పుకుంటూ వెళదాం. ఎక్కడైనా దోషాలుంటే మన్నించండి. మంచిగా తోస్తే సాయికి శరణాగతిగా ఉందాం అందరం కూడా. ఆయన నడిపించే జీవితం నాది మొదటి నుంచి. ఇకపోతే అచలానంద గురించి, వారి గురించి చెప్పుకోవాలి. నాకు జ్ఞాన గురువులు వారు నాకు షిరిడీ స్థానంలో సన్యాసం తీసుకోవాలని రైలు ఎక్కిన తర్వాత మొట్టమొదటిగా షిరిడీకి వారిని తీసుకెళ్తుంటే అచలానంద స్వామీజీని, ఇద్దరు రైల్లో ఉండగా, స్వామీజీ నేను కూడా సన్యాసం తీసుకుంటాను అన్నాను. అంతవరకు సన్యాసం అంటే ఇష్టం లేదు, ఆశ్రమాలంటే ఇష్టం లేదు. ఎందుకంటే మనం భరించలేము, అవి కాదు, ఇలాగే సాధన చేద్దాం, సామాన్యుడు ఎందుకు చేయకూడదు సాధన అనుకునేవాడిని. కొన్నిటికి కొన్ని స్థితులు కావాలి, కొన్ని దీక్షలు ఉండాలి, ఒక రకమైన డ్రెస్ కోడ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఉద్ధరణ. అప్పుడు నాకు ఆ జ్ఞానం లేదు. సరే, ఏదేమైనా సమర్థ సద్గురువుకి తెలుసు కనుక వారే నిర్ణయిస్తారు. అలాగే షిరిడి వెళుతున్నప్పుడు ఆ ఆలోచన వచ్చింది. ద్వారకామాయిలో కూర్చున్నాక ఇంకా బలం అయిపోయింది. వారితో అచలానంద గారిని అడిగాను, అయ్యా నాకు దీక్షనివ్వండి, సన్యాస పరంపరలోకి వెళ్ళాలనుకుంటున్నాను అని అడిగితే, నేను దీక్ష ఇవ్వలేను, నాకు అది ఏమీ తెలియదు, నేను కూడా
నేను అనుకోకుండా మధుసూదన సరస్వతి గారని వారి దగ్గర నుంచి దీక్షను నేను తీసుకున్నాను. అచ్యుతానంద సరస్వతిగా మార్చారు. వారి పేరు గతంలో ఓం ప్రకాష్. రామకృష్ణ ప్రభలో ఎన్నో వ్యాసాలు రాశారు, ఎన్నెన్నో రాశారు చాలా చక్కగా. తర్వాత అచలానంద సరస్వతిగా మారటం, నాకు ఇవ్వండి స్వామి అంటే కాదు అని అన్నారు. ఇక అటు ఇటు అయ్యి మొత్తానికి ఆఖరికి ఆయన ఒకటే అన్నారు, సాయి దగ్గరికి వెళ్ళి ఈ నాణ్యం పెట్టు, అలా నీకు తోచిన విధంగా అలా పెట్టేసి రా, నువ్వేం చూడకు. అక్కడ నీకు ఏది అనిపిస్తే, ఒకవేళ బొమ్మ కింద కనిపిస్తే నేను దీక్ష క్రియను నిర్వహిస్తాను, రెండోది వస్తే మటుకు నన్ను వదిలేసేయి అనేశారు. అలాగా మంచిదే. ఎందుకంటే ఏ ఏదైనా మనం ఆయన మాట మీదే నిలబడి ఉన్నాం కనుక చాలా ఆనందం అనిపించింది. ఆయన కూడా సాయి మీదే ఆధారపడి సాయి ఆదేశాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్దాం మరీ మంచిది అనుకున్నాను. అప్పటికే గ్రంథాన్ని అనువాదం చేశారు వారు. అక్కడికి వెళ్ళి ఆ నాణ్యాన్ని అటు ఇటు చేసి కళ్ళు మూసుకుని అక్కడ పెట్టాక అక్కడ ఒక పూజారి ఆయన లోపల మందిరం నుంచి వచ్చారు. వారిని అడిగి ఆ నాణ్యం నాకు ఇవ్వండి అని తీసుకుని చూస్తే బొమ్మ అని ఉంది. అప్పుడు చెప్పారు, సరే కార్యక్రమం నెరవేరుద్దాం అని చెప్పి ఆ పూజారి అబ్జెక్ట్ చేస్తారు. అక్కడ ఊరుకోరు, ద్వారకామయ్యలు కష్టమే మరి. అప్పుడు వెళ్ళి అడిగితే, చేసుకోండి మీరు ఏం చేసుకుంటారు, తులసి కోట పక్కకు వెళ్ళి ఆ మూల కూర్చుని జరుపుకోండి అని చెప్పాడు. చాలు మనకి. అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత కొన్ని క్రియలు అయ్యాక వారు భిక్షకి వెళ్ళమన్నారు. నువ్వు వెళ్ళి కొంతమంది దగ్గర భిక్ష అడుగుతూ వెళ్ళిపో, ఎవరు ఏది ఇస్తే అది తీసుకొని రా అన్నారు. ఎందుకంటే ముందు మనలో ఆ నిర్మోహం రావాలి. దేనికైనా సిగ్గు, భయం, పీడియం ఇవి ఉన్నవాడు ఎప్పుడు సత్శిష్యుడు కాలేడు, శిష్యుడే కాలేడు. తప్పకుండా అని నాకు భిక్ష అనేది బాగా అలవాటైపోయింది. ఇంటింటికి వెళ్ళటం, కూర్చోవటం, భజనలు చేసుకోవటం, వాళ్ళు ఏది పెడితే అది తిని రావటం, ఒక్కొక్కసారి దొరకకపోతే సర్దుకోవటం, ఇది ఆల్రెడీ అప్పటికే నాకు జీవితంగా ఉంది కనుక ఒంటరి ప్రయాణంలో మరీ మంచిది. తిరిగి వస్తే ఎవరో వేశారు నాకు, వీళ్ళ చక్కగా వస్త్రాన్ని పట్టుకుని వెళితే అవన్నీ అలాగే ఉంచి గురువుకి ఇవ్వాలి, దీక్షించిన గురువుకి సమర్పించాలి ఆ భిక్షని. మొదటి భిక్ష అది. ఇంకా సన్యాసంలో అంటే రోజు భిక్ష మీద జీవించటమే. ఎవరెక్కడ ఏది పెట్టినా అది భగవంతుడి ఇచ్చిన భిక్షగా భావించాలి. కనుక వాళ్ళ చేతుల్లో పెడితే ఆయన మొత్తం అన్ని తీసుకుని పట్టుకుని ఇదిగో మళ్ళీ పెట్టు అన్నారు. ఏంటంటే అంటే గుడ్లో వేసి ఉండిలో వేసేసిరా అన్నారు. అక్కడ వెళ్ళి ఉండిలో వేసి వచ్చాను. అప్పుడు నామకరణం వేద చైతన్య అని బ్రహ్మచర్య దీక్ష ఇచ్చారు. ఇదేం స్వామి, నాకు సన్యాసం అంటే అప్పుడే అటు వెళ్ళద్దు, ముందు ప్రిలిమినరీ దీక్ష తీసుకో, నువ్వు చాలా విషయాలు చూస్తున్నావు, ప్రాపంచికంగా చాలా కాలం నుంచి జీవిస్తున్నావు కనుక బ్రహ్మచర్య దీక్షలో ఇది ఒక ట్రైనింగ్ లాంటిది, ప్రిలిమినరీ దశ. ఇది కావాలంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు కూడా. అటువంటి అవకాశం ఉన్న దీక్షని కొంతకాలం నువ్వు అభ్యాసం చెయ్యి, ఆ తర్వాత నీకు నచ్చింది సన్యాసానికి వెళ్ళిది కానీ అన్నారు. అంటే చెప్తున్న ద్వారకామాయిలో నా జీవితానికి మలుపు అచిలానంద సరస్వతి వారి ద్వారా వేద చైతన్యగా కొత్త జీవితం, సాధన జీవితం దొరికింది. ఆ రకంగా నేను రకరకాల మలుపులు, తర్వాత విఠలానంద సరస్వతి మహారాజు వారి చరణాల దగ్గరకు వచ్చాక వారు వేదానంద సరస్వతిగా దత్త సాంప్రదాయంలోకి నన్ను తీసుకున్నారు. ఆ రకంగా వారి సన్నిధిలో ఇక జీవితం నడుస్తోంది. ఇక జీవితకాల దీక్షలు ఇవన్నీ కూడా ఇది 30 రోజులు 40 రోజులు కాదు, ఇక జీవితం అంతా దీక్షితుడిగా జీవించటం. అలాగా నా జీవితంలో మలుపులు. మళ్ళీ అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి చెప్పుకుందాం అనుభవాలు. ఈరోజు మనం గ్రంథంలోకి వెళదాం. కీర్తిశేషులు గోవింద రఘునాథ్ దబోల్కర్ గారు మూల గ్రంథాన్ని రచించారు. వారు రచించబోతున్నప్పుడు కూడా నీ చేత నేనే రాయించుకుంటాను అనే వాక్యాన్ని బాబా చెప్పి వారి చేత గ్రంథస్థం చేయించారు సాయి లీలలను. అటువంటి దివ్య గ్రంథాన్ని మన అచలానంద గారు షిరిడి సంస్థానం వారు ప్రచురించిన మూల మరాఠీ గ్రంథం ఓవి టు ఓవి పద్యాలకు పూర్తి వచనానువాదం. ఎందుకు చదువుతున్నానంటే ఇందులో ఒక్క అక్షరం కూడా నేను మిస్ కాదలుచుకోలేదండి. ఎందుకంటే అచలానంద గారు ఒక దీక్షలో చాలా చాలా తన్మయత్వంతో ఈ గ్రంథాన్ని పదాలన్నింటినీ కూర్చుకుంటూ
భావాన్ని పోకుండా మూల మూల గ్రంథం నుంచి తీసుకున్నారు. అందుకని ఆయన స్వహస్తాలతో రాసిన తెలుగు మనకి వాక్యాలని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రతి చోట ఏదో ఒక మెసేజ్ ఇది బయటికి రావటానికి ఏదో ఒక అక్కడ కారణాలు మనకి అందుతూ ఉంటాయి. తెలుసుకుంటూ ముందుకు వెళదాం. మరాఠీ మూలం కీర్తిశేషులు గోవింద్ రఘునాథ్ దబోల్కర్, తెలుగు అనువాదం కీర్తిశేషులు శ్రీ స్వామి అచలానంద సరస్వతి, సహాయకులు డాక్టర్ విశ్వనాథ్ సాంగ్వీకర్. వీరు కూడా యానిమల్ హస్బెండరీ దాంట్లో డాక్టర్గా పనిచేసేవారు. వారు అచలానంద స్వామీజీ వారికి తోడుగా ఉండి రాత్రి పగలు మరాఠీ గ్రంథాన్ని అర్థం కాని చోట వీరు వివరంగా చెబుతూ ఈయన చాలా సహకరించారు వారికి. అలా వేద ఫౌండేషన్ తరపున మనం ముద్రించి అందరికీ అందించుకుంటూ వస్తున్నాం. ఇది ఒక జ్ఞానయజ్ఞంగా మనం అందించుకుంటూ వెళ్తున్నాం. మొదట్లో వేదానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం అందించాం. ఆ తర్వాత వేద ఫౌండేషన్ గా మనం ఈ గ్రంథాన్ని 8వ ముద్రణగా ప్రచురించుకున్న దానిని మీ అందరికీ నేను స్వాధ్యాయంగా తీసుకుని వినిపిస్తూ వెళ్తాను. ఇందులో మహారాష్ట్ర మండల్ మన విశాఖపట్నంలో ఆ సంస్థ నుంచి వారు శ్రీ మహదేవరావు షిండే అని ఆయన ముందు మాట చక్కగా రాశారు. మనం తర్వాత మధ్యలో ఎప్పుడో చెప్పుకుందాం. ఈరోజు మనం ప్రారంభం చేసుకుంటున్నాం కనుక ఇక్కడ అచలానంద సరస్వతి వారు అంకితం ఇచ్చారండి. అక్కడ చాలా చూడండి, వారికి ఉన్న ఆ దృక్పథం నాకు భలే నచ్చింది. ఎందుకు నేను ఆయనకి బాగా దగ్గరయ్యాను అంటే కారణం ఇక్కడ చూడండి, నా ఆధ్యాత్మిక ప్రగతి బాటలో నాకు మార్గదర్శనం చేసిన అచలానంద గారి మాటలు, వాక్యాలు నేను చదువుతున్నాను. అంకితంగా ఇచ్చిన వాక్యాలు: శ్రీ రామకృష్ణ, శ్రీ వివేకానంద, శ్రీ శారదామాతలకు, శ్రీ రమణ మహర్షికి, శ్రీ రామతీర్థ స్వామికి, శ్రీ జిడ్డు కృష్ణమూర్తికి, శ్రీ ఆచార్య రజనీష్ ఓషోకు, శ్రీ బుద్ధ భగవానునికి, శ్రీ వ్యాస వాల్మీకాది మన సనాతన ఋషులకు, ఉపనిషత్ మంత్రాలకు, మంత్రద్రష్టలకు, భాష్యకారులైన శ్రీ ఆది శంకరాచార్యులకు, శ్రీ సాయినాథ్ మహారాజుకు హృదయపూర్వక ప్రణామాలతో దివ్య గ్రంథమై ఈ తెలుగు సాయి సచ్చరిత్రను పరమ ప్రేమ, శ్రద్ధ, వినయాలతో అంకితం ఇస్తున్నాను. భగవత్ సేవలో స్వామి అచలానంద సరస్వతి అమృతధామం ఆశ్రమం. ఈ రకంగా వారు అంకితాన్ని చక్కగా అందరికీ మహాత్ముల కృపలేందే మనం ఏమీ సాధించలేము. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయాన్ని గ్రహిస్తూ నేర్చుకుంటూ మనల్ని మనం సవరించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే ఇటువంటి దివ్య కార్యాలు చేయగలం. వీటికి దగ్గరగా వెళ్ళగలం. ఆ కార్యాలలో మనం చక్కగా ఇన్వాల్వ్ అయ్యి మనం ఒక అనుభూతిని పొందగలం అనేది చక్కగా చెప్పకుండా చెప్పారు వీరు. అందుకని వారందరికీ అంకితాన్ని ఇచ్చారు. ఈ గ్రంథంలో మొత్తం మనకి 53 అధ్యాయాలుగా ఉన్నాయి. యాక్చువల్గా 52 అధ్యాయాలు. చివరిలో అవతరణిక అనేది ఒకటి జోడించి 53గా చెప్పారు. ఇకపోతే మనం ఈ గ్రంథం గురించి అసలు మూల గ్రంథంలో ఉన్నది అవన్నీ కూడా అచలానంద గారు చాలా వివరంగా మనం తెలుసుకోవాలి. సచ్చరిత్ర అనేస్తున్నాం సాయి భక్తులుగా, కానీ ఆ సచ్చరిత్ర వెనక ఆ ప్రతి ఓవిలో, ప్రతి పద్యంలో ఏ స్థాయిలో ఏ స్థితులు ఉన్నాయి, ఏ శక్తి ఉంది, మార్పుల చరిత్రలు చాలా మనం చదువుతూ ఉంటాం. చాలా చరిత్రలు. కానీ సాయి మహారాజ్ యొక్క చరిత్రలో ఏమిటి నిగూఢంగా కొంతమంది రకరకాలుగా లోతుకు వెళ్లకుండా ఆ మహాత్ముడి యొక్క శక్తిని, స్థితిని గ్రహించకుండా విమర్శించేస్తారు వారికి ఏదో వాళ్ళ స్థాయిలో. కానీ ఇక్కడ సాయి మహారాజ్ వారి మాటలలో, వారి జీవన శైలిలో, వారి దగ్గరికి చేరిన భక్తుల
అనుభవాలలో ఎటువంటి ఉన్నాయనేది ఈ గ్రంథంలో ఉంది కనుక ఈ గ్రంథం గురించి మనకి వివరంగా వారు రాశారు. ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకుందాం. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి అమ్మా, ధ్యానపూర్వకంగా వినండి. కళ్ళు మూసుకుని వింటే మరీ మంచిది. నిద్ర వస్తుందేమో జాగ్రత్త చూసుకోండి. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు మన దృష్టితో ఇంద్రియాలన్నిటినీ ఒకటిగా మార్చి ఆ శ్రవణంలో ఇమిడిపోతూ ఉంటే ఆ వినిపించే ఆ విషయం, వినిపిస్తున్న విషయం వెనక ఉన్న సత్యం అన్నీ కూడా మనం లోపలికి తీసుకోగలుగుతాం. అందుకని శ్రద్ధగా వినండి చాలు. బాబా మన నుంచి ఏమి కోరలా, శ్రద్ధతో ఉండు నాన్న, సహనాన్ని పెంచుకో చాలు, నీ బాధ్యత నాదే అన్నాడు. అలా ఉంటే కాబట్టి ఆ స్థితిలో మనం చక్కగా ఈ గ్రంథం లోపలికి వెళదాం. హరి ఓం. శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగు అనువాదం గురించి ముచ్చటగా 3 మాటలు. ఓం శ్రీరామకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ శారదా మాత్రే నమః. ఓం శ్రీ వివేకానంద గురవే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇంత చక్కగా వినయంగా అచలానంద గారు కూడా ఇక్కడ చెప్పాలి. మొదట్లో నేను సాయి మార్గంలో నడుస్తూ నేను వారి దగ్గరికి వెళ్ళి వారి దర్శనం పొందిన తొలి రోజుల్లో సాయి నేను తిరుగుతూ ఉంటే ఆయన వింటూ వచ్చారు. ఒక రోజున సాయి గురించి చెప్పండి మీరు ఏదైనా అంటే, నాకు ఏమీ తెలియదు, నాకు ఆయన అంటే అంతగా ఇష్టం లేదు కూడా అనే చెప్పారు. ఎందుకంటే రామకృష్ణుని వారిని ఆశ్రయించారు కనుక వారు నాకు పెద్ద కొత్తగా ఏమి అనిపించలేదు. అవును, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో సత్యం. అందులో వారు మహాత్ములు, సాధువులు వారు. కాబట్టి వారు ఏం చెప్తే వారి స్థితి బాగుందనుకున్నా. తర్వాత మన సత్సంగానికి పిలిచి వారిని కాస్త ఎంతో మంచి మాటలు చెప్పండి అని అంటే ప్రతి చోటకి, ప్రతి సందులోకి వచ్చేవారు. చాలా నిరాడంబరులు. చాలా ఒక్కొక్కసారి వస్త్రాలు కూడా మార్చుకునేవారు కాదు, సాధువై ఉండి కూడా అంత చక్కగా నిరాడంబరంగా చాలా చక్కగా ఉండేవారు. ఒక సమయంలో మన సత్సంగాలకు వచ్చి మనం పాడే సాయి భజనలో వింటూ మరి ఏమైందో, మూల గ్రంథం కావాలి, మీరు సాయి అంటున్నారు, క్షమించండి నాకు కొంచెం ఇక్కడికి వచ్చాక ఇబ్బంది అవుతుంది. కానీ ఏదైనా సరే ఆయనది భారం, ఆయనది ఇష్టం కనుక ఎలా పలికిస్తారో కనుక వారు అప్పుడు మూల గ్రంథం కావాలంటే అప్పుడు నేను తీసుకొచ్చి ఇచ్చాను. హిందీలో ఉన్నది, హిందీ ట్రాన్స్లేషన్ అది కాదు అన్నారు. అప్పుడు ఈ సాన్వేకర్ గారు మరాఠీ గ్రంథాన్ని తెచ్చి అందించారు. అలా మొదలైంది. ఆ తర్వాత వారు చదువుతూ ఇది ఇలా కాదు, నేను తెలుగులో మంచిది ఇస్తాను అంటే నేను నా శక్తానుసారం చేస్తాను అనువాదం అని వారి ప్రేరణ పూర్వకం వచ్చేస్తుందిగా. ఈయన ఆవహించారు సాయి కనుక అలా వచ్చిన గ్రంథం కనుక వారి ముఖత వచ్చిన వివరణ సచ్చరిత్ర గురించి ఎంత చక్కగా లోతుగా సవివరంగా చెప్పారో మనం తెలుసుకుందాం వారి మాటల్లో. అచలానంద సరస్వతి అందుకనే మొదట అంతకుముందు తాను అనుసరిస్తున్న వారందరికీ నమస్కరించుకుని చివరిలో సాయినాథుని వారు తలుచుకుని వారికి జైకారం చూడండి. వారికి జైకారం అంటే ఈ గ్రంథాన్ని అనువాదం చేసేసరికి పూర్తిగా సాయికి కూడా భక్తుడైపోయాడు ఆయన. కాబట్టి జైకారం చేయాల్సిందే. ఏ భక్తుడికైనా తన గురువుకి జైకారం చెప్పుకోవటంలోనే శక్తి, చక్కగా ఆనందం దొరుకుతుంది. అచలానంద గారి వాక్కులు నేను చదివి వినిపిస్తూ ఉంటాను. శ్రీ సాయి సచ్చరిత్ర సాయి భక్తులందరికీ వేదం, భగవద్గీత, బైబిల్, ఖురాన్, ధమ్మపదం, శాస్త్రం. దానిలో మొత్తం 52 అధ్యాయాలున్నాయి. 53వ అధ్యాయం అవతరణిక, దానితో కలుపుకుంటే మొత్తం 53 అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయంలో చూడండి, సచ్చరిత్ర మామూలు గ్రంథం కాదు, చాలా 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 బలమైనది. మిగతా ఉపనిషత్తులు చదవలేకపోయినా కుదరక, వేదాలను చదవలేకపోయినా, ఏది తెలుసుకోకపోయినా ఈ సచ్చరిత్రను మనం ఆశ్రయిస్తే ఏమి దొరుకుతాయి చెప్తున్నారు ఇక్కడ. ప్రతి అధ్యాయంలో
వేదాంతం, లీలలు, కథలు, బాబా బోధనలు కలిసి ఉంటాయి. ఈ గ్రంథాన్ని పోతి అంటారు. పురాణ ఇతిహాసాల కోవలోనిదే ఈ గ్రంథం. ఇంకా పురాణాలకి దీనికి తేడా లేదు ఇక్కడ. అదే మనం ఒక్కొక్కరు విమర్శగా అది చదివి నేను నా జీవితంలో నేను ఏ గ్రంథాలు చదవలేదు, వేదం నాకు తెలియదు, ఏమి తెలియవు, చదవాలని కూడా అనుకోలేదు. ఇందాక చెప్పాను మీకు, వారు బ్రహ్మచర్య దీక్షించి రైల్లో మేము హైదరాబాద్ వస్తుంటే ఇక్కడి నుంచి గ్రంథాలు చదవాలి నువ్వు అన్నారు. ఎందుకండి అన్నాను. గ్రంథాలు చదవకపోతే సన్యాసి కాలేవు అన్నారు. నాకు మాత్రం అలా అనిపించట్లేదండి. సచ్చరిత్రని, సాయి నామాన్నే పట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు చదవటం మొదలు పెడితే నా జీవితం సరిపోదు. నేను చాలా పక్కకి వెళ్ళి అవన్నీ అధ్యయనం చేయాలి. ఇప్పుడు నాకు ఆల్రెడీ సాయి చరణాల దగ్గర ఉండి సాయి మహాత్ముల ఆశీర్వాదంతో సచ్చరిత్రని నేను ఆశ్రయించాను అని అక్కడ రైల్లో చెప్పడం జరిగింది. అది కుదరదులే అన్నారు. సరే ఎలా చేయిస్తాడోలే అనుకున్నా. ఇంకా నన్ను ఆయన తర్వాత డిస్టర్బ్ చేయలేదు. కొన్ని రోజులు అన్నారు కానీ ఎందుకు అంటే ఇందులోని అన్నీ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి మళ్ళీ తెలుస్తోంది. పురాణ ఇతిహాసాల కోవలోనిదే ఇది. ఇది ధర్మశాస్త్రం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం కూడా. ఈ గ్రంథంలో మనం చారిత్రక సత్యాల గురించి, కర్మయుక్త కథనం గురించి చూడకూడదు. చాలా చక్కటి అంశం అండి. మహాత్ముల దగ్గర అంతే, మహాత్ముల యొక్క చరిత్రలో కూడా మనం వెతుకులంతలు, వాటిని పోల్చటాలు ఇవేమీ ఉండకూడదు. అదే చెప్పారు. సాయి భక్తులకు ఈ శ్రీ సాయి సచ్చరిత్ర పరమ పవిత్ర గ్రంథం. దీని ఎడల వారికి అపారమైన శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఉన్నాయి. వారు దీనిని పుస్తక రూపంలో ఉన్న, చూడండి చక్కటి వాక్యం రాశారు, వారు దీనిని పుస్తక రూపంలో ఉన్న శ్రీ సాయి మహారాజుగానే నమ్ముతారు. ఎస్, ఈ గ్రంథం మన ఇంట్లో ఉందంటే వారు మనతో ఉన్నట్లే. మహారాష్ట్రలో ఈ సాంప్రదాయం బాగా ఉంటుంది. వారు ఇటువంటి గురువుల యొక్క, మహాత్ముల యొక్క చరిత్రల్ని స్వరూపంగా భావిస్తారు. గురు చరిత్ర, భగవద్గీత, సాయి సచ్చరిత్ర, వీటిని చక్కటి ఒక వస్త్రాల్లో, పవిత్రమైన ఒక ఎర్రటిది కానీ తెల్లని వస్త్రాల్లో పసుపు రంగులో ఉన్నది, లేకపోతే పసుపు రాసి వస్త్రంలో చుట్టి చక్కగా పదిలంగా పెట్టి మళ్ళీ ఉదయం పూజకి వెళ్ళినప్పుడు తీసి చక్కగా చేసి ఆ గ్రంథ పూజ చేసిన తర్వాత, అంటే వారి పాదాలు పూజిస్తున్నట్టుగా భావించి గ్రంథంలోకి వెళ్తారు. అదే వీరు కూడా అదే చెప్తున్నారని చెప్పారు. దీనిని పుస్తక రూపంలో ఉన్న శ్రీ సాయి మహారాజు గాని నమ్ముతారు. భక్తి ప్రపత్తులతో రోజు కనీసం ఒక్క అధ్యాయాన్నైనా పారాయణం చేస్తారు. మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక అధ్యాయం లేదా ఒక పేజీ లేదా ఒక పారాగ్రాఫ్ అయినా మనం చదువుకోకుండా మనం ఉండం. అది మనకి బాగా అచలానంద గారు నేర్పిన ఒక సాధన అది. ఇది సాయి పూజలో వారికో అంశం. ఈ పారాయణాన్ని దీక్ష చేస్తారు కూడా. 3 రోజుల్లో మొత్తం పుస్తకాన్ని చదవటం ఉంది, 7 రోజుల్లో ముగించటం ఉంది. దీనినే సప్తాహ పారాయణం అంటారు. శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రతి అధ్యాయంలో కనీసం 2 కథలైనా ఉంటాయి. కొన్ని అధ్యాయాలలో 5 కథలు కూడా కనిపిస్తాయి. అంతేకాదు, ఒకే కథ 2-3 అధ్యాయాల పర్యంతం కూడా నడుస్తుంది. సరాసరిగా అధ్యాయాలన్నింట్లో 2 నుండి 5 వరకు మనకు కథలు కనిపిస్తాయి. ఇవి చూడండి, ప్రతి కథ వెనక ఏమిటి సారం, ఏమిటి సందేశం, ఎలాంటివి దొరుకుతాయంటే చెప్తున్నారు. ఇవి నీతి, ధర్మ, ఆధ్యాత్మ సాధన రహస్యాలను తేలికగా వివరిస్తాయి. సాయి తత్వం తేలిక, సహజం, సరళం. ఆయన మాటలు, ఆయన తత్వం అంతా కూడా. కాబట్టి ఇక్కడ కథలు కూడా అలాగే మనకి తేలికగా, చక్కగా ఉంటాయి. బాబా
అద్భుత శక్తులను, మహిమలను వ్యక్తపరుస్తాయి. అయితే అన్నీ కూడా మనిషిని ప్రేయస్సు నుండి శ్రేయస్సు, అది ప్రేయస్సు నుండి శ్రేయస్సు వైపు నడిపిస్తాయి. మనం అన్ని ప్రియాతి ప్రియంగా భావిస్తూ ఈ జన్మ, ఈ ప్రాపంచిక విషయాలకి మనం లొంగిపోయి ఉంటాం. వాటిని ఆధారం చేసుకునే, వాటిని దాటించి శ్రేయస్సుని మన అన్నిటినీ మనకి ఆ ఆ, ఒక లక్ష్యం, ఆధ్యాత్మిక లక్ష్యం వైపు తీసుకుపోతాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. పాఠకులు ఈ రహస్యాన్ని గ్రహించాలి. పైనే వినకూడదు, చదవకూడదు వీటిని. అందుకనే లోతుగా ధ్యానపూర్వకంగా ఏకాగ్రతతో మన్ రెండింటిని కలగలిపి ఇంద్రియాలతో జోడించి పూర్ణంగా మనం ఆస్వాదిస్తూ వెళ్ళాలి ఇక్కడ వీటిని. పాఠకులు ఈ రహస్యాన్ని గ్రహించాలి. కోరికలతో ఈ సాయి సచ్చరిత్రను చేరినా, కొంతమంది చెప్తారు మహాత్ముల దగ్గర కోరికలతో వెళ్ళకూడదు, కోరికలు అడగకూడదు అని. ఇక్కడ అది కాదు, వెళ్ళొచ్చు. వెళ్ళినా కూడా క్రమంగా కోరికలకు అతీతంగా వెళ్ళటం నేర్చుకోవాలి. ఇంకన్నీ వదిలేయటమే భారం. పగ్గాలు ఆయనకి అప్పచెప్పండి అంటారే, అలాగా. చివరికి నిష్కామత్వాన్ని, పూర్ణ కామాన్ని సాధించాలి. అద్వైత స్థితిని పొందాలి. ఇది లక్ష్యం. మనకు అద్వైతం అనేది కావాలి. ద్వైతంలో ఇరుక్కోవటం వల్లే రకరకాలవి మనకి బంధనాలు, గొలుసులు అద్వైత స్థితికి తీసుకుపోతాయి. ఇవి మనల్ని సహజంగా తీసుకువెళ్తాయి ఈ సచ్చరిత్రలోని అంశాలు, కథలు. కర్మలను ధర్మ మార్గంలో చేస్తూ భగవంతుని యందు భక్తి ప్రపత్తులు పెంచుకుంటూ క్రమంగా భగవంతునితో ఐక్యతను సాధించాలి. వన్నెస్ విత్ గాడ్. ఏకత్వంలోకి, భిన్నత్వంలో ఉన్న మనం ఏకత్వంలోకి వెళ్ళిపోవటమే, భగవంతుడితో ఒక్కటైపోవటమే. అద్వైతంలో సుప్రతిష్ఠులు కావాలి. ఇది సాయి దేవుని పరమాశయం. మన నుంచి సాయి కోరుతున్నది ఇది. కీర్తి కాదు, గొప్పతనం కాదు, చప్పట్లు కాదు, మెప్పు కాదు, లౌకిక గుర్తింపు కాదు. ఇక్కడ మొదట్లో వస్తాయి, మనం కోరకపోయినా వస్తాయి. మంచి పని చేస్తుంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే వచ్చేస్తూ ఉంటాయి. మన లక్ష్యం అది కాకూడదు. వస్తాయి, ఒక్కొక్కసారి పోతాయి, రకరకాల సమాజంలో. అందుకని మన లక్ష్యం మాత్రం ఒక్కటే, మనం అద్వైతంలో సుప్రతిష్ఠులుగా మారటం. అది ఇదే సాయి సచ్చరిత్ర పరమోద్దేశం కూడా. ఇదే దీనిని రచించిన శ్రీ హేమాడ్ పంత్ ధ్యేయం కూడా. సంసారంలో ఉంటూ, చూడండి, దేన్ని వదలక్కర్లేదు, సహజంగానే జరుగుతాయి ఏదైనా సరే. సంసారంలో ఉంటూ సచ్చరిత్రను ఆశ్రయించిన వారు సంసారంలోనే కూరుకుపోకుండా, ఇరుక్కోకుండా, ఇలాంటివి మనం ఈ మార్గాలను ఆశ్రయించకపోతే ఖచ్చితంగా ఇరుకులాటే, అక్కడే ఇరుక్కుపోతాం. మళ్ళీ జనన మరణ చక్రంలో ఇరుక్కుని మళ్ళీ రకరకాల జన్మలు. కాబట్టి ఇక్కడ ఒకటే చెప్తున్నారు, సంసారంలోనే ఇరుక్కోకుండా, కూరుకుపోకుండా సంసారం నుండి శాశ్వతంగా బయటపడాలన్నదే రచయిత హేమాడ్ లక్ష్యం. సాయి బోధ కూడా అదే. గుడిలో పుట్టినవాడు గుడిలోనే చావకూడదని శ్రీ వివేకానంద స్వామి చెబుతారు. గుడిలో పుట్టడం మంచిదే, కానీ ఆ గుడికే పరిమితం కాకూడదు. గుడిని దాటి విశ్వాన్నే గుడిగా చేసుకోవాలి. అది వసుదైక కుటుంబంగా మనం ప్రపంచంలోకి రావాలి తప్పితే, ఏదో మనకు దొరికిన 4-5 బంధువులతోటి నాది అని అక్కడ ఇరుక్కుపోయి ఉండకండి. విశాలం అవ్వండి, బయటికి రండి అనేది ఇక్కడ. సచ్చరిత్రను పారాయణం చేయడం మంచిదే, కానీ సచ్చరిత్రను పారాయణం చేస్తూ కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. ఇంకా సంసారంలోనే భ్రమించకూడదు. సంసారాన్ని దాటి వెళ్ళగలగాలి. దాటి వెళ్ళటం, వదిలేసి వెళ్ళటం కాదండి. దాటి వెళ్ళగలిగే లక్ష్యం పెట్టుకుంటే దాటిస్తాడు ఆయనే దాటిస్తాడు.
మనం మాత్రం దాటాలని భావన, సంకల్పం పెట్టుకోవాల్సిందే. అదే చెప్తున్నారు. జన్మ మరణాల చక్రం నుండి బయటపడాలి. సాయి అవతారం వచ్చింది దీనికోసమే. వారు అవతార కార్యం తీసుకుని అయోనిజుడిగా వచ్చి షిరిడి నేల మీదకి వారు మన కోసం, మనందరి కోసం వచ్చి ఎందుకు వారు అవతరించారు అంటే ఈ లక్ష్యాన్ని మనకి అందించడం కోసమే. దీనికోసమే సంసార లంపటాల కోరికలు తీరుస్తూనే చూడండి ఏమి మనల్ని పక్కకి లాగే వీటిని అన్నిటిని పూర్ణం చేస్తారు, పూర్తి చేస్తారు. కర్మల్ని దాటకుండా, కర్మల్ని మనం అనుభవించకుండా దాటలేము. కాబట్టి సాయి ఆ తండ్రి అనుభవించేలా చేస్తారు. కానీ అక్కడ ఆగిపోకుండా అనుభవించి సంతృప్తితో జ్ఞాన వైరాగ్యాలు అందించి దాటించేస్తారు. సంసార లంపటాల కోరికలు తీరుస్తూనే వారి నా లంపటం ఆ లంపటం నుండి బయటపడవేయాలనే సాయి నిరంతరం కృషి చేశాడు, బోధ చేశాడు. ఈ సాయి హృదయాన్ని, ఈ సచ్చరిత్ర అంటే సాయి హృదయమే. ఏ మాట ఉన్నదున్నట్లు సాయి చరిత్రలో ప్రదర్శించాడు. కాబట్టి సాయి వేరు, సాయి చరిత్ర వేరు కాదు. ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు ఈ చరిత్రను మనం ఈ రోజు నుంచి చదువుకుంటున్నాం, తెలుసుకుంటున్నామంటే వారి వారి ముందున్నాం, వారితో ఉన్నాం. ఇక్కడ పలికేవన్నీ వారు పలుకుతున్నవే అనే ఒక ప్రత్యక్ష సన్నిధిని మనం మనం భావన చేసుకుని మనం ఈ ఈ చరిత్ర పారాయణం చేసుకోవాలి మనం. ఈ సాయి హృదయాన్ని హేమాడ్ ఉన్నదున్నట్లు సాయి చరిత్రలో ప్రదర్శించాడు. కాబట్టి సాయి వేరు, సాయి చరిత్ర వేరు కాదు. రెండు ఒకటే. సాయియే సాయి సచ్చరిత్ర, సచ్చరిత్రయే సాయి. ఈ సాయి సచ్చరిత్ర ఓవిబద్ధమైన కావ్యం. మరాఠీలో ఓవిలు అంటారు, మనం పద్యాలు రకరకాలుగా చెప్పుకుంటాం. ఈ ఓవి అనేది ఇక్కడ చెప్తున్నారు ఒక కావ్యం. ఓవి అనే మరాఠీ ఛందస్సులో, పద్యంలో ఈ కావ్యాన్ని కవి పండితుడైన హేమాడ్ రచించాడు. కాబట్టి ప్రతి అధ్యాయంలో ఓవిలనే పద్యాలు ఉంటాయి. మన తెలుగు కావ్యాలలో ఉండే మాదిరిగా. అయితే మన తెలుగు కావ్యాలు గద్యాత్మకాలు. మధ్యలో వచనం కూడా ఉంటుంది. పైగా రకరకాల పద్య ఛందస్సులుంటాయి. సంస్కృత ఛందస్సులు, దేశీ ఛందస్సులు కలిసే ఉంటాయి. ఒకే ఛందస్ పద్యంతో వెలసిన కావ్యాలు మనలో చాలా అరుదు. ద్విపద కావ్యాలున్నాయి, శతకాలున్నాయి. ఇవి అపవాదులే. సామాన్యంగా ఒక తెలుగు కావ్యంలో అనేక రకాల పద్యాలుంటాయి. తెలుగులో దేశీ ఛందస్సులో ఆట వెలది, అందం, తేటగీత, మాత్రాగణ పద్యాలు కొన్ని ఉన్నాయి. ఈ ఓవిలు దాదాపు ఈ తెగ పద్యాల మాదిరిగా ఉంటాయి. మన తెలుగు వాళ్ళకి పరిచయమైన వాటికి దగ్గరగా ఈ గ్రంథం కూడా ఉంది, ఇందులో కొత్త కాదు అనేది మనకి చాలా అవగాహన పరుస్తున్నారు అచిరానంద గారు చక్కగా. మరాఠీలో చాలా పౌరాణికాలు ఈ ఓవిల్లోనే ఉండటం విశేషం. ఈ ఓవి ఛందస్సు గూర్చి నాకు వివరాలు తెలియవు. మరాఠీ వ్యాకరణాన్ని చూస్తే తెలుస్తుంది. హేమాడ్ పంత్ సాయి చరిత్రలోని ప్రతి అధ్యాయాన్ని ఓవీలతో నింపివేశాడు. అయితే అన్ని అధ్యాయాలలో ఓవీలు సమాన సంఖ్యలో లేవు, హెచ్చుతగ్గులుగా ఉంటాయి. అతి తక్కువ ఓవీలున్న అధ్యాయం 52వది. అందులో కేవలం 89 ఓవీలే ఉన్నాయి. అతి ఎక్కువ ఓవీలున్న అధ్యాయం 19వది. అందులో 256 ఓవీలున్నాయి. మిగతా అధ్యాయాలు 89, 256 మధ్యలోనే ఓవీలు కలిగి ఉంటాయి.
చూడండి, హేమాడ్ పంత్ ఎంత గొప్ప పండితుడు, తాత్వికుడు, ఆధ్యాత్మిక ఆ, అవగాహన ఉన్నవారు కనుకనే సాయి ఎంచుకున్నారు వారిని. ఈ గ్రంథానికి వారిని ఎంచుకుని మనందరికీ అందించాడు. మొత్తం కావ్యం సచరిత్రలోని ఓవీల సంఖ్య 9309. అది మనం ఈ గ్రంథం గురించి పూర్తి అవగాహన కూడా కావాలి. ఎవరైనా ఎక్కడనంటే ఏమిటి ఇందులో ఉందంటే ఇది ఆషామాషిది కాదు. 9309 పద్యాలలో, కథలలో ఎన్నో రకాలుగా ఇచ్చారు అనేది. శ్రీ సాయి చరిత్రలో ప్రతి అధ్యాయాన్ని రచయిత ఒకే నమస్కార ముకుటంలో ప్రారంభిస్తాడు. ఒకే శరణాగతి వాక్యంతో ముగిస్తాడు. చక్కగా శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః అనే ముకుటంతో మొదలు పెడతాడు. సాధారణంగా వెంటనే వేదాంతం చెబుతాడు. సద్గురు కీర్తన చేస్తాడు. సాయి స్తుతి చేస్తాడు. ఆ తర్వాత చెప్పదలిచిన కథలోకి వెళతాడు. అధ్యాయాన్ని ముగిస్తూ రాబోయే అధ్యాయంలోని విషయం, కథలను పేర్కొంటాడు. చివరికి స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరిత భక్త హేమాడ్ పంతు విరచితే శ్రీ సాయి సమర్థ సచ్చరితే అని అధ్యాయ సంపూర్ణ శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు అని ముగిస్తాడు. మూల రచయిత సంస్కృత భూయిష్ట మరాఠీనే ఎక్కువగా ఆశ్రయిస్తాడు. మన తెలుగు కావ్యాల ధోరణి కూడా దాదాపు ఇదే కదా. నిజానికి సంస్కృతం మన భారతీయ భాషలన్నింటినీ బాగా ప్రభావితం చేసింది. అది మన భారతీయులందరి మాతృభాష, జాతీయ భాష, గీర్వాణ భాష. సంస్కృతాన్ని తీసివేస్తే మన భాషలకు పుష్టి, శక్తి, వ్యాపకత్వం ఉండవు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. సంస్కృతం యొక్క గొప్పతనం, ఈ మన దేశం మూల శక్తి సంస్కృతం. ఇటువంటి మహాత్ములందరూ ఆ సంస్కృతంలో ఉన్న విషయాలు, వేదాలు, ఉపనిషత్తులని సరళం చేసి మన స్థాయికి తీసుకొచ్చారు కనుక కాస్తంత మనం ఈరోజు మనం గ్రహించగలుగుతున్నాం ఆశ్రయించి. సంస్కృతం లేనిదే మన భాషలు లేవు, మన భాషా సాహిత్యాలు లేవు. సంస్కృతమే నిజంగా మన భాష. వేలాది సంవత్సరాల ప్రభావం కారణంగా ఈ సంస్కృతమే రకరకాల భాషలుగా మార్పు చెందిందేమో. చివరికి పాళీ భాష కూడా సంస్కృతానికి వికృత రూపమే. ఇంకా చెప్పాలంటే ప్రపంచ భాషలన్నింటికీ సంస్కృతమే మాతృక అని భాషావేత్తలు చెబుతారు. హేమాడ్ సంస్కృత పదాలను సరళంగా, అందంగా, చాలా అర్థవంతంగా, ఎంతో గాంభీర్యంగా ప్రయోగిస్తాడు. మన తిక్కన మాదిరిగా అలతి అలతి పదాల్లోనే అనంతార్థాన్ని నిక్షిప్తం చేస్తాడు. కథనం కూడా మన తిక్కన పోతనల మాదిరే అత్యంత ఆకర్షణీయంగా, నాటకీయంగా, మనకి కళ్ళ కట్టినట్టు ఇలా చెప్తుంటే బాబా స్క్రీన్ ప్లే అంటారు మనకి ఇక్కడ. అలా ఎంత చక్కగా ఇచ్చారంటే ఇక్కడ బాబా లేచారు, చేయి పైకెత్తారు, వాడి మీద కళ్ళెర చేశారు. లేదు ఇంకో సందర్భంలో బాబా దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నారు, తన్మయత్వంతో ఊగిపోయారు. చక్కగా ఉంటాయో. అందుకనే విశ్వాసంతో, శ్రద్ధతో, ఇష్టంతో మనం కనుక వీటిని వింటున్నా, చదువుతున్నా అందులో మనం లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ మన గతం లేదు, భవిష్యత్తు లేదు, హాయిగా ఉంటుంది. నాటకీయంగా నడిపిస్తాడు. హేమాడ్ శైలి
సుందరంగా ఉంటుంది. చెప్పే ధోరణి సూటిగా ఉంటుంది. విషయాన్ని పొందికగా, ఓపికగా చెబుతాడు. శ్రోతలను, పాఠకులను ఆకట్టుకొని పూర్తిగా చదివిస్తాడు. హేమాడ్ రచయితగా మన పోతన మాదిరే అత్యంత వినయశీలి. తాను రచయితను కాను, సాయియే అసలు రచయిత అంటూ పదే పదే మనకు నొక్కి నొక్కి మరీ చెబుతుంటాడు. ఎవరైనా శరణాగతిలోకి వెళ్ళిపోయాక ఇదే స్థితి ఉంటుంది. నేను అనేది పోయినప్పుడే ఆయన మనంగా మారిపోతాడు. అది ఆ స్థితిలో వీరు హేమట్ పంత్ ఉన్నారు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగుట, పలికెద వేరుండుగాద పలకగనేలా అన్న పోతన హృదయం మన హేమాట్కు పూర్తిగా సరిపోతుంది. పోతన్న శ్రీకృష్ణ భాగవతాన్ని కావ్యంగా గానం చేశాడు. హేమాడ్ శ్రీ సాయి భాగవతాన్ని కావ్యంగా మలచి పలికి వీణుల విందు చేశాడు. హేమాడ్ శైలిలో మనకు వాల్మీకి మహర్షి రామాయణంలోలా, కాళిదాసు కావ్యాలలోలా అందమైన ఉపమాలంకారాలు అడుగడుగున దర్శనం ఇస్తాయి. ఉపమాలంకారం ప్రతి మనిషిలో అత్యంత సహజంగా ఉంటుంది. మనమంతా ఉపమాలు లేకుండా మాట్లాడలేము. ఇతర అలంకారాలను మనం వాడినా వాడకపోయినా ఉపమను మాత్రం మనమేమిటి భాష నెరిగిన ప్రతి మనిషి అత్యంత సహజంగా ప్రయోగిస్తాడు. ముద్దు ముద్దు పలుకులు పలికే పసివాని మొదలు విద్వత్ కోవిధుల వరకు ఉపమను ఆశ్రయించేవారే. పోలిక మానవ బుద్ధికి అతి సహజం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇద్దరి వ్యక్తుల మధ్యన ఒక విషయాన్ని పంచుకున్నప్పుడు ఒక్కొక్కసారి నేరుగా చెప్పేవారి యొక్క భావం చేరకపోవచ్చు. అప్పుడు దేనితో ఇంకొక దానితో పోల్చి చెప్పాలి. వాడికి రుచిగా ఉంది అన్నాం అనుకోండి, ఎలాంటి రుచి అంటాడు. నువ్వు కాఫీ అంటే ఇష్టపడతావే, నీ కాఫీ లాంటిదే ఇది కూడా, ఇష్టంగా తీసుకో అని చెప్పాల్సి వస్తుంది. అలా ఉంటుందట ఇక్కడ చెప్తున్నారు. పోలిక మానవ బుద్ధికి అతి సహజం. మామూలు జనం ఈ పోలికను రాగద్వేషాది వికారాల కోసం వాడుకుంటే, మామూలు వాళ్ళు ప్రాపంచికులు వాళ్ళు అలాగా. మహాత్ములు, మహర్షులు, మహాకవులు ఈ పోలికను ప్రపంచం నుండి మనిషిని పరమార్థం వైపు నడిపించడానికి వాడతారు. హేమాట్ కూడా ఈ ధోరణిలోనే అనుసరించాడు. స్థాయి గురించి చెప్పాలన్నా, సద్గురువు గురించి చెప్పాలన్నా, పరమాత్మ గురించి చెప్పాలన్నా హేమాడ్ ఉపమాలంకారాన్ని శరణు కోరుతాడు. హేమాడ్ కేవలం పిట్ట కథల మాదిరిగా సాయి సచ్చరిత్రను చెప్పి ఊరుకోడు. సాయి కథలను ఆధ్యాత్మిక సందేశాలుగా మార్చి చెబుతాడు. సాయి కథలు మనకు కాలక్షేపం కాకమ్మ కథలు కాకూడదని, మనకు ఎంటర్టైన్మెంట్ విషయాలు కాకూడదని రచయిత ప్రగాఢ ఆశయం. అందుకే ప్రతి సాయి లీలను, ప్రతి సాయి మహిమను, ప్రతి కథను ఆధ్యాత్మిక మయం చేసేస్తాడు. అంటే మనిషి తన ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి, దేహానికి, ప్రకృతికి, పరిసరాలకు, పరిస్థితులకు, భావాలకు, వికారాలకు, గుణాలకు దేనికి బానిస కాకుండా సర్వతంత్ర స్వతంత్రుడై ఎలా బ్రతకవచ్చో చెబుతాడు. చూడండి ఎంత లోతైన ఆధ్యాత్మిక ఇక్కడ సాధన ఉందో, మనకి సందేశం ఉంటుందో చాలా అద్భుతమైనది. ఉద్ధరణ, మోక్షము, ముక్తి ఇటువంటివి ఏవైతే చెప్తున్నారో అవన్నిటికీ దగ్గరగా తీసుకువెళ్ళే మార్గం ఈ సాయి సచ్చరిత్ర పారాయణం. సార్ చక్కగా ఇక్కడ వాక్యం మరొకసారి చెప్పుకుందాం. దేనికి బానిస కాకుండా ప్రాపంచికమైన బంధాలకి, జన్మకి, కర్మలకి
సర్వతంత్ర స్వతంత్రుడే. ఇది ఇంపార్టెంట్ అండి. ఫ్రీడమ్ చాలా అవసరం. ఎలా బ్రతకవచ్చో చెబుతాడు. అదే ఆత్మపరంగా జీవించుట, అదే పరమార్థం. హేమట్ పంత్ శ్రోతలను, చదువురులను వీలైనప్పుడల్లా పదే హెచ్చరిస్తుంటాడు. అప్రమత్తులై వినండి, సాదరంగా వినండి, శ్రద్ధగా వినండి, ఎరుకతో వినండి అని అవేర్ఫుల్ గా మెలకువ కలిగి ఉండమని చెబుతాడు. దానికి తోడు సాయి కథలు అలౌకికాలు, అపూర్వాలు, అత్కార్యాలు, పారమార్థికాలు అని కూడా హెచ్చరిస్తుంటాడు. అంటే ఈ కథల వల్ల మనం అలౌకిక, అత్యత్య, అపూర్వ ఆత్మస్థితిని అందుకోవాలని అతని ఆశయం. ఈ సాయి సచ్చరిత్ర ప్రధానంగా భక్తి యోగానికి సంబంధించిన దర్శనం అంటే తత్వం. అయితే నిజానికి భక్తి, కర్మ, యోగ, జ్ఞాన అనే మార్గాలు విడివిడిగా ఉండవు. మనసుని మనకు అర్థం కావటానికి 4 భాగాలుగా చేసుకున్నట్లు, సముద్రాన్ని 7గా విభజించుకున్నట్లు, మన సౌలభ్యం కోసమే మనం యోగాలను విభజించుకున్నాం. నిజానికి ఉన్నది ఒక్కటే యోగం, ఆధ్యాత్మిక యోగం. వలె చక్కటి సందేశం. దానికి ఇవన్నీ కావాలి. జ్ఞానాత్ ఏవం కైవల్యం అన్నారు. జ్ఞానానికి మిగతా యోగాలన్నీ సహకరిస్తాయి. మరలా మిగతా యోగాలు సాధ్యం కావాలంటే జ్ఞానం అవసరమవుతుంది. అందుకే హేమాడ్ ఒక ఒక వంక భక్తిని ప్రోత్సహిస్తూనే మరొక వంక జ్ఞానానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఒక వంక ద్వైతాన్ని ప్రతిపాదిస్తూనే మరొక వంక అద్వైతానికే ప్రథమ పీఠం వేస్తాడు. ఒక వంక ధ్యానం, చింతన, మననం అంటూ చెబుతూనే మరొక వంక ఏకత్వ జ్ఞానంలో ప్రతిష్ఠితులై ఉండాలంటాడు. నిజానికి అద్వైత సిద్ధియే ఈ సచ్చరిత్ర ప్రధాన ధ్యేయం, పరమ ప్రయోజనం. సాయిని అర్చిస్తూనే సాయిగా మారిపోవటం. ఇది చక్కటిదండి. ఏ పని చేస్తున్నాం అందులో ఇమిడిపోయి దాంతో ఒకటైపోతే దానిగా మారిపోతాం. ధారణ జరిగిపోతుంది. మళ్ళీ నేను వేరు, అది వేరు అనే స్థితి సహజంగా మాయమైపోతుంది. అది చాలా చక్కగా చెప్తున్నారు. సాయిని అర్చిస్తూనే సాయిగా మారిపోవటం, స్థాయిలో ఐక్యం అవటమే ఈ సచ్చరిత్ర లక్ష్యం. అదే సాయిబాబా ఆశయం కూడా. దీనిని హేమాడ్ చాలా సమర్థవంతంగా, శక్తివంతంగా సచ్చరిత్రలో వ్యక్తం చేశాడు. దీనికి ఎంతో స్వానుభవం కావాలి. అది చెప్పే వాళ్ళకి అనుభవం, స్వానుభవం లేకపోతే అక్కడ ఒక విషయాన్ని వివరించేటప్పుడు తాను అనుభవించి ఉంటే ఆ పదాలు, ఆ మాటలు, అది ఆ పద్ధతే వేరుగా ఉంటుంది. చదివింది చదివినట్టుగా చిలక పలుకుల్లాగా చెప్పుకుంటూ పోవటం ఒక పద్ధతి. విషయాన్ని పంచుకోవటం, అనుభవాన్ని పంచుకోవటం చాలా ముఖ్యం. అదే చెప్తున్నారు ఇక్కడ. వేదాంత పరిశీలన కావాలి, జీవిత అనుశీలన కావాలి, వైరాగ్యం సంపూర్ణంగా ఉండాలి. ఇవన్నీ హేమాడ్కు నిండుగా ఉన్నాయి. అన్నింటికన్నా ప్రధానం అహం రాహిత్యం. అది చాలా ముఖ్యం. నేను నాది ఇక్కడే ఇరుక్కుపోతూ ఉంటాం. గంటకోసారి మనం 10 సార్లు చెప్పుకుంటూ ఉంటాం నేను అని. దాటిపోవాలి. దాన్ని దాటినప్పుడే మనకి స్థితులు దొరుకుతాయి. ప్రధానంగా అహం రాహిత్యం ఉంది. నిరహంకారం, నిర్మమ నిర్మమత్వం. హేమాటిలో ఈ నిరహంకారం పుష్కలంగా ఉంది. వినయం, విధేయతలు, జాగరూకత, ఎలక్ట్రన్స్, అవగాహనలు నిండుగా ఉన్నాయి. అందుకే సాయి చరిత్రను వేదాంత శాస్త్రంగా, ఇది మామూలు గ్రంథం కాదు. వేదాంతాలు చెప్పేవాళ్ళు చెబుతారు, మన సచ్చరిత్ర కూడా వేదాంతంతో కూడినదే. ఇది చదువుకుంటే, అర్థం చేసుకుంటే వేదాంతం తెలిసిపోతుంది అనేది మనం నమ్మాలి.
వేదాంత శాస్త్రంగా, భక్తి యోగంగా చక్కగా తీర్చిదిద్దగలిగాడు. ముచ్చటగా 3 మాటలంటూ ఇన్ని మాటలు అనేశానని ఆశ్చర్యపోతున్నారా? అనువాదం గురించి చెప్పాలంటే ముందుగా మూల గ్రంథాన్ని, రచయితను, రచన విధానాన్ని సూక్ష్మంగానైనా పరిచయం చేయాలి కదా. గులాబీ పువ్వు బొమ్మ గీయాలంటే ముందు నిజమైన గులాబీ పువ్వును సందర్శించాలి కదా. అందుకే నా అనువాదం గురించి చెప్పబోయే ముందు మూలాన్ని అలా దిగ్దర్శనం చేయించాను. ఈ మాత్రమైనా మూలం గురించిన విజ్ఞానం లేకపోతే అనువాదంలోని మంచి చెడులు మనకు అవగతం కావు. ఇక ఇప్పుడు నా అనువాదం గురించి ముచ్చటగా 3 మాటలు మాట్లాడతాను. మొదటి మాట, ఇంతవరకు వచ్చిన అనేక సాయి సచ్చరిత్ర అనువాదాల గురించి ఉంటుంది. రెండవ మాట, నేను అనుసరించిన అనువాద ధోరణి గురించి ఉంటుంది. మూడవ మాట, అనువాదానికి సంబంధించిన ఇతర అనేక విషయాల గురించి ఉంటుంది. చివరిగా సమన్వయం, విశ్లేషణం, అనుసంధానం, ప్రయోజనం గూర్చిన అంతర్వాణి ఉంటుంది. ఇంతవరకు వచ్చిన సచ్చరిత్ర అనువాదాలు. ఈ సాయి సచ్చరిత్ర మరాఠీ గ్రంథాన్ని నేను చూడకముందు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో నేను సాయి జీవితం గురించి సాధ్యమైనన్ని పుస్తకాలు చూశాను. వారి పరిశోధన, నా అదృష్టం ఏంటంటే వారికి మనం చేసే సత్సంగాలలో వారు ఇక్కడ వింటూ సాయి వైపు దృష్టి పెట్టారు. వారు అదే అన్నారు, నాన్న నువ్వే నాకు ప్రేరణ ఇచ్చావు, వినాలి, తెలుసుకోవాలని, అందుకని తెలుసుకుందామని తెమ్మన్నానని నా చేత ఇవన్నీ తెప్పించేవారు. వారు రాత్రి పగలు వారితో గడపటం అండి. వారు చక్కటి చాలా సరళంగా అద్వైతాన్ని కానీ అనుభవ జ్ఞానాన్ని అందించేవారు అచ్యుతానంద గారు. అదే అదే ఆ గ్రంథాలు తెప్పించుకున్నారు. కానీ ఎందుకో మరి అవన్నీ సరిగ్గా లేవని, వాటిలో అనేక లోపాలు ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉండేది. ఎప్పుడైనా ఒకటండి, మనకి ఎలా అనిపిస్తుందంటే ఇలాగ మనకు అక్కడ ఏదో లోటు, ఒక పనిలో అయినా ఏదైనా అక్కడేదో అసంపూర్ణం అని మనకు అనిపించినప్పుడే మన ద్వారా ఒక కార్యం చేయిస్తారు, చేయాలని అనిపిస్తుంది. నేను చేస్తాను అని ఆ శక్తి, ఆ ప్రేరణ రావాలంటే అక్కడేదో లోటు ఉన్నట్లుగా మనకు కనిపించాలి. కాబట్టి అంతకుముందు వారందరూ కూడా ఒక స్థాయిలో బాగానే చేశారు. వీరి చేత కొత్తగా మళ్ళీ అనువాదం చేయించటం కోసం సాయే అలా అనిపించుంటారు. ఈ పుస్తకాలన్నీ సాయిబాబాను ఆంశికంగా, పార్షియల్గా ప్రదర్శింపచేశాయని తోచేది. ఈ పుస్తకాల్లో బాబాను చాలా వరకు మహిమీకరించటం, బాబాను కేవలం కోరికలు మాత్రమే తీర్చే దేవునిగా చిత్రించటమే జరగటం కనిపించింది. బాబా చెప్తున్నారు మూల స్థితి, ఆయన స్థితి. బాబా జీవన్ముక్త స్థితిని, బ్రాహ్మీ స్థితిని, పరబ్రహ్మతత్వాన్ని, అవతార స్థితిని ఇవి అంతగా పట్టించుకోలేదు. కొందరు ఈ పరతత్వాన్ని రచించటానికి పూనుకున్నారు. కానీ అది వారికి సరిగ్గా అర్థం కాకపోవటం చేత ఆ పరతత్వాన్ని చక్కగా సరళంగా చెప్పలేకపోయారు. కొందరు బాబా ప్రస్తుత శరీర జననం, తల్లిదండ్రులు, ఊరు పేరు మొదలైన అనవసర విషయాల గురించి తమకు తామే అప్రమాణిక కల్పనలు చేశారు. ముఖం మీదే నేస్తాడండి. చాలా చాలా పట్టుకోలేము మనం. ఆయన ఏమంటాడంటే వేదాంతం అలాగే ఉంటుంది, భరించు, నేర్చుకో, ఇష్టం లేకపోతే పో అనేస్తాడు అంత ఇదిగా. చాలా, అందుకని వీరు పాపం సూటిగా ఇక్కడ చెప్పేశారు. కొందరు బాబా చరిత్రను నవలీకరించారు. కొందరు తమ తమ స్వంత భావాలకు అనుగుణంగా బాబా గురించి స్వతంత్ర రచనలు చేశారు. వీటన్నింటినీ చూస్తుంటే నిజంగా
మూల రచయిత కూడా బాబా సచ్చరిత్రను ఇలాగే అర్థరహితంగా అయోమయంగానే రచించాడా అన్న అనుమానం నన్ను పట్టి పీడిస్తూ ఉండేది. అది అన్వేషణ. ఆయన లోపలికి దూరి సాయి ఒక ఒక స్థాయిలో ఈ గ్రంథాన్ని బయటికి తీయించారు చక్కగా. మూల మరాఠీ గ్రంథానికి టీటో అనువాదాల కోసం వెతికి చూశాను. ఎందుకో మరి నాకు అలాంటి గ్రంథాలు కనిపించలేదు. ఒక తెలుగు గ్రంథం కనిపించింది. అది మూలానికి నేరుగా పూర్తి అనువాదం అని రచయిత్రి చెప్పుకుంది. నేను నిజమేననుకున్నాను. దానినే ప్రామాణికంగా భావిస్తూ వచ్చాను. అందులోనూ కొన్ని పొరపాట్లు కనిపించాయి. కానీ నాకు మూల గ్రంథంతో అస్సలు పరిచయం లేనందువల్ల అవి నాకు దోషాలుగా అనిపించలేదు. మూల రచయిత భావ వ్యక్తీకరణం బహుశా ఇలాగే ఉందేమోననుకున్నాను. ప్రామాణిక గ్రంథంలోనే వేదాంత తత్వం అస్పష్టంగా ఉన్నప్పుడు ఆ మూల రచయిత పైనే నాకు సరైన అభిప్రాయం ఏర్పడలేదు మొదట్లో. కాబట్టి బాబా పైన కూడా పెద్దగా దృష్టి ఆనలేదు. బాబా ఒక మామూలు సిద్ధ పురుషుడై ఉంటాడేమో అనుకున్నాను. బాబాను శ్రీరామకృష్ణ పరమహంస స్థాయిలో అసలు పెట్టలేదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. బాబాకు ఏమనిపించిందో ఏమో మరి. తన గురించి సరి అయిన అవగాహన నాకు కలిగించాలనుకున్నాడో ఏమో. హఠాత్తుగా జరగటానికి వీలు లేని అపూర్వ సంఘటన ఒకటి జరిగింది. ఒకరోజు డాక్టర్ విశ్వనాథ్ సాంగ్వికర్ గారు నా వద్దకు వచ్చారు. మీరు మరాఠీ సాయి చరిత్రను తెలుగులోకి అనువదిస్తారా అని అడిగారు. నేను కలలో కూడా ఊహించిన విషయం ఇది. అది విని నేను కొన్ని క్షణాలు నివ్వెరపోయాను. తర్వాత వారి ఆశయం గ్రహించాను. మరాఠీ గ్రంథంలోని ఓవి ఓవికి ట్రూ ట్రాన్స్లేషన్, సరైన అనువాదం తెలుగులో తేవాలని వారి సదాశయంగా తెలుసుకున్నాను. ఒక తెలుగు వ్యక్తి పూనుకోవలసిన కార్యాన్ని ఒక మరాఠీ వ్యక్తి తెలుగు వారి కోసం పూనుకోవటం చూసి ఎంతో ఆనందించాను. ఆనందంగా అనువాదానికి ఒప్పుకున్నాను. డాక్టర్ వి సాంగ్వికర్ సాయి అనన్య భక్తులు. వారు సాయి సాహిత్యాన్ని తెలుగులో అందించే సేవ చేస్తున్నారు. ఇదివరకే కొన్ని పుస్తకాలు అందించారు. ఇప్పుడు ఈ భారీ కార్యాన్ని, ఈ ప్రధాన సాహిత్యాన్ని అందించాలనుకుంటున్నారు. డాక్టర్ సాంగ్వికర్ గారి మాతృభాష మరాఠీ. కాబట్టి వారి సహాయంతో నేను మరాఠీ మూలం నుండి శ్రీ సాయి సచ్చరిత్రను తెలుగులోకి తీసుకువచ్చాను. మన తెలుగు వారమంతా, సాయి భక్తులంతా ఈ విషయంలో శ్రీ సాంగ్వికర్ గారికి సదా కృతజ్ఞులమై ఉండాలి. ఇక నా అనువాద ధోరణి గురించి మాట్లాడతాను. నేను అనుసరించిన అనువాద ధోరణి. హేమాడ్ పంత్ ఈ మరాఠీ గ్రంథ రచయిత. దీనిని షిరిడి సంస్థానం వారు ప్రచురించారు. ఒకటి, అతని శైలిని, అతని సాహిత్యాన్ని 80% మన తెలుగు వారికి తెలుపాలన్నది నా మొదటి ఆశయం. అందుకని నా అనువాదంలో హేమాడ్ పంత్ వాడిన పదాలని ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేశాను. అవసరమైతే తప్ప తెలుగు చేయలేదు. 2, హేమాడ్ ఓవీలు చిన్న చిన్న చరణాలు కలవి. నేను వాటిని అలాగే పాటించాను. సాధ్యమైనంత వరకు చిన్న చిన్న వాక్యాలే రాశాను. మహావాక్యాలు, పెద్ద వాక్యాలు దాదాపుగా కనిపించవు. 3, బాబాకు భక్తులకు మధ్య ఆత్మీయ సంబంధం ఉంటుంది, మైత్రి సంబంధం ఉంటుంది. గురువుకి శిష్యుడికి, భగవంతుడికి భక్తుడికి మధ్యన ఉండేవి 2. ఒకటి చక్కటి ఆత్మీయత, రెండవది మైత్రి, స్నేహభావం. కాబట్టి నేను ఆ సంబంధాన్ని అలాగే తెలుగు వారికి పరిచయం చేసే కృషి చేశాను. 4, మొత్తం మీద
హేమా మరాఠీ గ్రంథాన్ని తెలుగులో చదువుతున్న భావం పాఠకులకు కలిగించే ప్రయత్నం చేశాను. సాయి కృప వల్ల ఈ ప్రయత్నం పాఠకులకు ఆనందం కలిగిస్తే అదే సాయి ప్రసాదంగా గ్రహించి ధన్యుడనవుతాను. ఇక అనువాదానికి సంబంధించిన ఇతర విషయాలు. అనువాదం చాలా సరళంగా వ్యావహారిక భాషలోనే సాగుతుంది. అనువాదంలో అవసరమనిపించిన చోట అల్లా ఫుట్ నోట్స్ ఇవ్వటం జరిగింది. తద్వారా విషయం మరింత స్పష్టమవుతుంది. అనువాదంలో నా స్వంత పైత్యం ఏమీ పెట్టలేదు. మూల రచయిత భావాన్ని ఉన్నతున్నట్లు దించే ప్రయత్నం చేశాను. ఈ అనువాదంలో బాబాకు సంబంధించిన దాదాపు 128 ఫోటోలు ప్లస్ రేఖాచిత్రాలున్నాయి. మొత్తం మీద ఈ కృషి శ్రీ సాంగ్వీకర్ గారి శ్రమ, పాఠకులు, సాయి భక్తులైన మిమ్ములను ఆనందపరిస్తే అదే మాకు చాలు. అదే మాకు సాయి అనుగ్రహం. ముఖ్యంగా నాకు అదే సాయి ఆశీర్వచనంగా గ్రహిస్తాను. శ్రీ సాయిబాబా తత్వం వాస్తవ రూపంలో మీకందరికీ అవగాహన కావాలన్న సదాశయంతో నేను అనువాదం చేశాను. ఆ తత్వం ఏమాత్రం మీకు అవగాహన అయినా సరే నేను కృతకృత్యుడనైనట్లే, బాబా కృపకు పాత్రుడనైనట్లే అని భావిస్తాను. స్వస్తి. హరి ఓం తత్సత్. శుభం భవతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. సర్వేః భక్తాః సుఖినో భవంతు. భగవత్ సేవలో మీ స్వామి అఖిలానంద సరస్వతి. 2002లో వారు ఇది మొదటి ముద్రణలో ఇచ్చిన ఒక చక్కటి వాక్యాలు ఈరోజు మనం ఇక్కడ ఆపుకుందాము. ఆ సాయి కృపతోటి మనం షిరిడి నేల మీద నుంచి షిరిడి గ్రామంలో ఉండి ఆ సాయి యొక్క తత్వాన్ని మనం అవగాహన పరుచుకునే ప్రయత్నాన్ని మనం మొదలుపెట్టాం. ఆయన కృప తప్పకుండా మనం ప్రతిరోజు శ్రద్ధగా మిగతా మనం విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళదాం. హరి ఓం సాయిరామ్. హరి ఓం గురుదేవ్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సమర్థ సద్గురవే నమః. హరి ఓం. హరి ఓం తస్సత్. శ్రీ గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తస్సత్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री 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 विठलानंद सरस्वती महाराज की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. हरि ओम. हरि